ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్కి ఒక 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవి చిప్స్ దుంపలండి, మార్కెట్లో అడుగు తీస్తారు. ఇప్పుడు వీటిని చెక్కు తీసుకుందాం. ఇలా పొడవుగా ఉన్న దుంపలు తీసుకుంటేనే మనకు ఫ్రైస్ అన్నవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా చెక్కు తీసుకున్నాం కదా, ఈ చివర్లని కట్ చేసుకుందాం. ఇలా చివర్లు తీసేసి ఇప్పుడు ఒక రంగుల మందంగా మనం ఫ్రైస్ని కట్ చేసుకుందాం. చూశారు కదా, ఈ మందం అయితే సరిపోతుంది ఫ్రైస్కి. ఇప్పుడు చూశారు కదా, ఇలాగ ఆ రంగుల మందాన ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని ముక్కల్ని కూడా ఇలాగే కట్ చేసుకుందాం. ఇలాగ అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసి ఇలాగ ఫ్రెష్ వాటర్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ పోసి మరిగించుకుందాం. వాటర్ మరిగేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం. ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక 50% వరకు బాయిల్ చేసుకుందాం. వరకు మాత్రమే ఈ బంగాళదుంప ముక్కల్ని మనం బాయిల్ చేసుకోవాలి. అంతకు మించి ఎక్కువ బాయిల్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి మెత్తబడిపోతాయి, క్రిస్పీనెస్ రాదు. బంగాళదుంప ముక్కలు 50% బాయిల్ అయినాయండి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, వీటిని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. బంగాళదుంప ముక్కలు అయితే పూర్తిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని మెల్లిగా కదుపుతూ వీటన్నిటికీ పట్టేలాగా కలుపుకుందాం. ఇలా ముక్కలకి కార్న్ఫ్లోర్ అంతా పట్టించాం కదా, ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మనం వేసిన ఈ కార్న్ఫ్లోర్ కోటింగ్ కూడా చక్కగా ముక్కకు పట్టింది. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయిలో ఆయిల్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో వేసుకుందాం. మనం వేసేటప్పుడు ఆయిల్ మంచి హీట్లో ఉండాలి, హై ఫ్లేమ్లోనే ఉండాలి. ముక్కలు వేసిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ బంగాళదుంప ముక్కలు 4 వైపులా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలాగ బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ కంప్లీట్గా ఆగిపోతే మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అయినట్లు లెక్క. చూశారు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూశారు కదా, ఇలా తుంచితే అలా కట్ అయిపోవాలన్నమాట. అప్పుడు మన ఫ్రైస్ చక్కగా ఫ్రై అయిందని లెక్క. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకుందాం. మనం ఒక వాయి తీసిన తర్వాత రెండో వాయి వేసేటప్పుడు మళ్ళీ ఆయిల్ని హీట్ చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఆయిల్ వేడైందండి. ఈ మిగిలిన ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియంలోకి మార్చుకుందాం.
చూసారు కదండి, మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూశారు కదా, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.